ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. యుద్ధ సమాచారం కోసం యూట్యూబ్లో చాలా వీడియోలు చూసాం మనం. చాలామంది అంతం వచ్చేస్తుంది, మూడో ప్రపంచ యుద్ధం బొగ్గను ముట్టుకుంటుంది అని వీడియోలు మనం చూడగలుగుతాం. నేను కూడా చాలా వీడియోలు చూశాను, విన్నాను. మరి రష్యా నుంచి యుద్ధ విమానాలు ఇరాన్కి వెళుతున్నట్టు, మరి చాలామంది మరి ఇలాంటి సమాచారం బట్టి కలత చెందుతున్నారు. నేను వారందరికీ చెప్పేదల్లా ఒకటే, ముఖ్యంగా దేవుడి బిడ్డలందరూ కూడా మెలకువగలిగి ప్రార్థన చేయండి. మార్కు సువార్త 14:36 ప్రకారం మెలకువగలిగి ప్రార్థన చేయండి. ముఖ్యంగా మనము పడిపోకుండా, అపవాది చేతిలో పడిపోకుండా మెలకువగలిగి ప్రార్థన చేయాలి. సర్వలోకములో ఉన్న జనాలందరూ అన్ని దేశాల కోసం ప్రార్థన చేయాలి, అన్ని దేశాల ప్రజల కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే ప్రభు అందరిలో ఉన్నాడని ఎఫెసీయులు 4:6 ప్రకారం అందరిలో ఉన్నాడు. కానీ అందరూ దేవుణ్ణి తెలుసుకోలేదు, అందరికీ జ్ఞానం లేదు. మనము మార్కు సువార్త 12వ అధ్యాయం ప్రకారం మార్కు సువార్త 16వ అధ్యాయం ప్రకారం 16 ప్రకారం నమ్మినవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధి అని ఉన్నది. మనం నమ్మి బాప్టిజం తీసుకున్నాం, ఇంకా నమ్మని వారికి శిక్ష ఉన్నదంట. చాలామంది నమ్మలేదు, ఈ యుద్ధాల్లో చిక్కుపోయి చనిపోతే వాళ్ళందరికీ శిక్షకు వెళ్ళిపోతారు. అందుకే దేవుడు ఏమన్నాడంటే సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించమనే చెప్పాడు. ఎందుకంటే అందరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. ఆయన పక్షపాతి కాదండి, అందరినీ రక్షించాలని చూస్తున్నాడు. తన 2 చేతులు చాచి ఉన్నాడు. నమ్మిన అందరూ రక్షించబడ్డాం, కానీ మనం కలత చెందకుండా నమ్మని వారి కొరకు ప్రార్థన చేద్దాం. అంత్య దినాల్లో కొన్ని మాటలు దేవుడు చెప్పాడు, ఆ మాటలు విందాం. అంత్య దినాలలో అక్రమము నిండిపోవడం వల్ల ప్రేమ చల్లారిపోతుందని మత్తయి సువార్త 24:12 చెప్తుంది. అయితే అదే మత్తయి సువార్త 24 ప్రకారం దేవుడు బిడ్డలందరికీ కొన్ని మాటలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాం. శ్రద్ధ కలిగి విందాం. మీరు కలత చెందొద్దు, మూడవ ప్రపంచ యుద్ధం వస్తుందని. ఎందుకంటే దేవుడి బిడ్డకి ధైర్యంగా ఉంటాడు. ఎందుకంటే ధైర్యం దేవుడు చెప్పేశాడు ముందే, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడొద్దు, చడియొద్దు అన్నాడు. యెహోషువలో మొట్టమొదటి అధ్యాయం 5-9 చదువుకోండి. మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మనం రక్షణ తీసుకున్నాం కనుక మన ప్రపంచాన్ని నాశనం అయిపోయినా, మనము ఒక దినం లేకపోయినా, మనం ఒక దినము పరలోక రాజ్యములు దేవుణ్ణి చూస్తాం. ఎందుకంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరని మత్తయి సువార్త 5:8 ఉంది. కానీ మనం చేయవలసిన పని ఒకటి ఉంది. మన సంఘాలలో మన బిడ్డలందరితో ప్రార్థన చేయించాలి. ప్రతి సంఘం వాళ్ళు, పాస్టర్లు ఎవరైనా ఎదురైనా వారికి ప్రైజ్ ద లార్డ్ చెప్పి ఐక్యత కలిగి వారికి కూడా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టండి. మన దేశాల కోసం, అన్ని దేశాల కోసం ప్రార్థన చేయండి పాస్టర్ గారు, బ్రదర్స్ సిస్టర్స్ అని చెప్పాలి. ఈ ఐక్యతను కూడా మనం కాపాడుకోవాలి. వారిని అంటరాని వారిగా చూడకూడదు. దేవుడు ముందే చెప్పాడు ఐక్యత కలిగి జీవించమని. మరి మార్కు సువార్త 12:31 ప్రకారం నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు అనే మాట ప్రకారం కులమతాలు లేకుండా అందరూ రక్షించబడాలి. హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్గా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ రక్షించబడాలని, అందరినీ ప్రేమించాలని దేవుడు చెప్పాడు. అందరి కొరకు కూడా ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. అయితే ప్రతి ఒక్కరూ మెలకువగలిగి దిగులు పడకండి, ప్రార్థన చేద్దాం. ఇక్కడ మత్తయి సువార్త 24 కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. 6వ వచనం, మరియు మీరు యుద్ధమును గుచ్చియు యుద్ధ సమాచారమును గుచ్చియు వినబోదురు, మీరు కలవరపడకుండా చూచుకొనుడి. ఏమంటున్నాడు? యుద్ధ సమాచారాల కోసం మీరు వింటారు, మీరు కలవరపడొద్దు అని చెప్పాడు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి అని. ఇవి జరగవలసి ఉన్నవి అన్నాడు. కానీ అంతము వెంటనే రాదు అనే మాట మనం చూడగలుగుతాం. ఈ యుద్ధాలు జరుగుతాయి, కానీ అంతం వెంటనే రాదు. అలాగే మీకు ఆల్రెడీ చదివి వినిపించాను ఇందాకలా, మత్తయి సువార్త 24:12 మరలా చదువుతున్నాను. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు చల్లారిపోతుంది అంటే ఇప్పుడు గొడవలు అయిపోతున్నాయి.
సోషల్ మీడియాలో మనం చూడండి, ఒకరిపై ఒకరు దుమ్ము పోసుకుంటున్నారు. నేనే పెద్ద పాస్టర్ని అంటారు పాస్టర్లు కూడా. ఆ పాస్టర్ చేసింది తప్పు అంటారు. నిలదీయడానికి మనం ఎవరు? ప్రార్థన చేద్దాం. మంచిగా ఉన్నవారు రక్షించబడతారు, చెడ్డగా ఉన్నవారు నిత్యాగ్నికి వెళతారు. అది ఎవరైనా సరే. కానీ మనం ఎవరిని కూడా కలహాలు వారితో మనం చేయకూడదు, వారితో యుద్ధాలు చేయకూడదు. వాక్య ప్రకారం వాక్యము ఎలా ఉన్నదో అలా మనం ముందుకు వెళదాం. ఇక్కడ తర్వాత 13వ వచనం, అంతము వరకు సహించేవాడు ఎవడో వాడే రక్షించబడను, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాధ్యార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఇది వాస్తవం. సర్వలోకానికి సువార్త ప్రకటించమని దేవుడు చెప్పాడు. సర్వలోకానికి సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కరూ దేవుని తెలుసుకోవాలి. అప్పుడే అంతం వస్తుందంట. అంతవరకు కూడా అంతము రాదు. కానీ కొన్ని దేశాలు చనిపోతారు. మరి ఆ దేశంలో ఉన్న ప్రజలందరూ, అది ఇండియా అవ్వచ్చు, మరి ఏ దేశం అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ రక్షించబడాలి. ఈరోజు ఈ యొక్క వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా, నా వాళ్ళు, నా బంధువులు ఎవరైనా చూసినా నేను వారికి ఒకటే చెప్తాను, నన్ను, నా యొక్క పరిచర్ని చూడండి. ఒకనొకప్పుడు దుర్మార్గుడిగా ఉన్నాను నేను. మరి ఎంత దుర్మార్గుడిగా ఉన్నానో ఇలా ఉన్న నన్ను దేవుని ప్రేమ ఒక్కటే ఆయన తెలుసుకున్న భాగ్యం నాకు కలిగించింది. ఆ దేవుని ప్రేమ డబ్బులు ఇస్తే దొరకదు. కానీ నా బంధువులందరికీ నేనేం చెప్తున్నానంటే, మా పెద్దని కుటుంబానికి కానీ, మా రెండాని కుటుంబానికి కానీ, మా అక్క కుటుంబానికి కానీ, మా గోవిందని కుటుంబానికి కానీ, మా రామని కుటుంబానికి కానీ, శ్రేణని కుటుంబానికి కానీ, అలాగే మా బంధువులు, స్నేహితులు అందరికీ, రక్త సంబంధికులందరికీ, స్నేహితులకు కూడా, యావత్ భూప్రపంచం మీద ఉన్న ప్రజలందరికీ కూడా, నా ఆత్మీయ బిడ్డలకి, ఆత్మీయ కుమారులకి, మమ్మల్ని బలపరిచి బాప్టిజం ఇచ్చి ముందుకు నడిపించిన వారికి, అభిషేకం ఇచ్చిన వారికి, తోటి సేవకులకు, స్వార్థికులకు, సాక్షులకు, భూమి మీద ఉన్న హిందూ, ముస్లిం, కృష్ణ బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తున్నాను, మన పరిశుద్ధతని పాడు చేసుకోకుండా ఉన్న నిజాన్ని తెలుసుకొని ఆయన మార్గంలో నడుచుకు వెళ్ళిపోదాం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. నా బంధువులు, స్నేహితులకి కూడా నేనేం చెప్తున్నానంటే, ప్రజలందరికీ, నమ్మి బాప్టిజం పొందిన వాడు రక్షించబడతాడని, నమ్మని వాడికి శిక్ష విధి ఉన్నదని, ఇది వాస్తవము. మీరు తెలుసుకోండి. పనికిరాని నా జీవితంలో నన్ను దేవుడు దర్శించి రక్షించాడు. బాప్టిజం తీసుకున్నానంటే మారు మనసు. ఇది మతం అయితే కాదు, మారు మనసు పొందుకున్నాను. ప్రతి ఒక్కరూ, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా మారు మనసు పొందుకోండి. దేవుణ్ణి తెలుసుకోండి, రక్షించబడండి. నేనైతే ఈ వీడియో ముఖంగా నేను చెప్తున్నాను అందరికీ, ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి దేవుణ్ణి. ఈలోపు 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయితే, ఆ 3వ ప్రపంచ యుద్ధంలో చనిపోతే, దేవుణ్ణి తెలియని వారు దేవుణ్ణి చూడరని, దేవుణ్ణి తెలుసుకున్న వారు మాత్రమే దేవుణ్ణి చూచెదరని వాక్యము మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్కడు కూడా రెండో మరణం లేదని ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 11, రెండో మరణం లేదు. దేవుణ్ణి ఎవరైతే తెలుసుకోలేదో వారికి రెండో మరణం ఉందని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 14, 15 వచనాలు. మరి ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయం 8వ వచనం ప్రకారం రెండో మరణం ఉందని, దేవుణ్ణి నమ్మినవాడు ఇప్పుడు కూడా రక్షించబడతాడని ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం ప్రకారం దేవుడు మనల్ని రక్షించుకుంటాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 34 ప్రకారం ఆ పరలోక రాజ్యానికి మనం చేరుకుంటాం. దేవుణ్ణి తెలియకుండా ఇంకా మీ ఇష్టాసారంగా బ్రతికితే, ఒకవేళ ఆ యుద్ధాలలో ఒకళ్ళు చనిపోతే, ఈ వీడియో చూస్తున్న ఎవరైనా మీరు శపించబడిపోతారు. దయచేసి మత్తయి సువార్త 24వ అధ్యాయం 41 ప్రకారం, శపించబడిన వారులారా, అపవాదికి వాడికి ఉన్న నిత్యాగ్నిలోకి పోండి అన్నాడు. దయచేసి నిత్యాగ్నికి వెళ్ళకూడదని ఈ మెసేజ్ ఇస్తున్నాను. దేవుడి బిడ్డలు అందరూ కూడా కలత చెందకుండా ప్రార్థన చేయండి. మనం ఎప్పుడూ రక్షించబడతాం. ఇంకా రక్షణ లేకుండా ఎంతోమందికి మారు మనసు లేక ఎంతోమంది నశించిపోతున్నారు. వారందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. దేవుని ప్రేమను తెలుసుకోవాలి. వాళ్ళు దేవుడు శాంతితో నింపబడాలి, సమాధానముతో, యథార్థమైన జీవితం, నీతి కలిగి
దేవుడు మార్గంలో నడిచేవారిగా వారు ఉండాలని, వారందరూ రక్షించబడాలని, యావత్ భూప్రపంచం మీద అన్ని దేశాల ప్రజలు రక్షించబడాలని ప్రార్థన చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ వీడియో చూసిన నా వాళ్ళు, నా ఆత్మీయ బిడ్డలు, అలాగే సమస్త దేశ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా వందనాలు. అందరికీ కూడా వందనాలు. దేవుణ్ణి తెలుసుకోండి, రక్షించబడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం పూర్తిగా చదవండి. ఖాళీ టైంలో బైబిల్ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు పూర్తిగా తెలుసుకోండి, చదవండి, మీరు రక్షించబడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 15 ప్రకారం చదివేవాడు గ్రహిస్తాడంట. మీరు గ్రహిస్తే దేవుడి ప్రేమను తెలుసుకుంటారు, దేవుడు మార్గంలో నడుస్తారు, నిత్యాగ్ని తప్పించబడి పరలోకానికి వెళ్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్. మీకు నచ్చితే నాది యూట్యూబ్ ఛానల్ బ్రదర్ సైలెస్ పాల్. యూట్యూబ్ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. మనందరూ రక్షించబడాలి, ఆ రాకడికి మనం సిద్ధంగా ఉండాలి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ ద లార్డ్.